ఎరబా చెప్పరా. బుట్టెడు పూలు తీసుకొచ్చి మంచమంతా చల్లేసాను రా. ఏ మాటకా మాట మెత్తగుందిరా. ఇప్పుడు అలాగే ఉంటుందిరా. ఆ తర్వాత పూల మంచం కాస్తా ముళ్ళ మంచంగా మారుతుంది. నువ్వు ఊరుకోబా, ఎప్పుడు ఇలా అంటావు కానీ. అరే నాకు డౌట్ వచ్చిందిరా. అమ్మాయి వచ్చినాక లైట్ ఆర్పనా, లేక లైట్ ఆర్పినాక అమ్మాయి వస్తుందా? ఆరిపోయే జీవితానికి లైట్ ముందు అరిపితేంటి తర్వాత అరిపితేంటి? ఏంద్రా ఎప్పుడు ఇట్లా అని అంటావు? చూడరా, మగవాళ్ళకి ఈరోజు చాలా ముఖ్యమైన ఘట్టం. పొరపాటున ఈరోజు కనుక నువ్వు రాంగ్ స్టెప్ వేసావే అనుకో, నీ జీవితం సంకనాకపోద్ది. అర్థమయ్యాడు చెప్పు. ఎన్ని సంవత్సరాలు సింగిల్గా ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి రాగానే నీ విజ్ఞాన ప్రదర్శనలన్నీ ప్రదర్శించేస్తావు. నేనేం అట్లా చేయ. ఆగు, నేను ఇలా చెప్పినోడ్నే. ఇప్పుడు చూడు, గిన్నెలు తోముకుంటున్నాను. నేను ఈ లెక్క కాదు, నాకు అంతా తెలుసు. నా బొచ్చు తెలుసు. అరే సపోజ్ ఆ అమ్మాయి వంట వచ్చిందని అడిగిందనుకో, నువ్వేం చెప్తారా? నీకు తెలుసుగారా, సూపర్ ఉండదని చెప్తా. అదే, ఈ యాత్రమే తగ్గించుకో. వంట రాదని చెప్పు. ఒకవేళ అమ్మాయి ఎన్ని క్వశ్చన్లు అడిగినా 1-2 సార్లు ఆలోచించుకొని సమాధానం చెప్పు, సరేనా? నాకు ఎట్లా మేనేజ్ చేయాలో అంతా తెలుసు. నేను నీ లెక్క కాదు. ఈడైపోయాడు. ఏంటి ఇంత తెల్లగున్నారు? సంతూరు మమ్మీయా? హో, నేను కదా మిమ్మల్ని మమ్మీ అయాల్సింది. అమ్మయ్యా నవ్వారా? ఇంకా సైలెంట్ ఉండేసరికి ఇంకే పిల్లి ఇష్టం లేదనుకున్నా. అయ్యో అలా ఏం కాదు. నీకు నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు? యాక్చువల్లీ నా MBA కంప్లీట్ అవ్వన దగ్గర నుండి మా ఇంట్లో రోజు ఏదో ఒక సంబంధం తెచ్చేవాళ్ళు. సరే నేను కూడా ఎవడొక్క గొట్టంగాడిని చేసుకోక తప్పదు కదా అనుకున్నప్పుడు మీరు వచ్చారు. అంటే నేను నా ఉద్దేశం అది కాదు. అప్పుడు ఆ పెళ్లి చూపుల గోల వల్ల నాకు అలా అనిపించేది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను. అయితే నేను నచ్చానా నీకు? ఆ రోజు మీరు మాట్లాడిన విధానం, మీ పద్ధతి, మీ జాబ్ నాకు అన్నీ నచ్చాయి. మరి నేను నచ్చానా? ఇంత అందంగా ఉన్నాక నచ్చకుండా ఉంటారా? అబ్బో బాగానే మాట్లాడుతున్నారుగా. ఉన్నాయా ఏవైనా లవ్ స్టోరీస్? చాలామంది లవ్ చేశాను, కానీ నన్ను ఒక్కతి కూడా దేకలేదు. నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశాను. ఎవరిని? మిమ్మల్ని. ఒక నిమిషం. ఏమైంది? ఈ పూలు మనమే డెకరేట్ చేసాం, అదిరిపోయింది కదా. ప్లీజ్ అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసేవా? ఏ నచ్చలేవా? అంటే ఇవి ఎక్కడో మార్కెట్ నుండి వస్తాయి కదా, ఎంత దుమ్ము ఉంటుంది, ఎన్ని క్రిములు ఉంటాయో. ఓ హెల్త్ కాన్షియస్ కాదు. నేను కూడా అంతే. కరోనా తర్వాత రోజు రిన్ సోప్తో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా. ఏవండి, బంగారం బంగారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ ఏదైనా? కాఫీ నాకు ఇష్టం లేదు, టీ ఓకే. టీ ఓకేనా? అంటే నేను సరే, ఫస్ట్ డే కదా మనమే పెడదాం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
అదేంటి? ఓ ఇదా, టీ పెడుతుంటే ఆహా, ఆ కప్ మీద మరకేంటి? కప్పు మీద మరక. ఇంకో కప్పు తీసుకురండి ప్లీజ్. ఓకే. హ్మ్. ఏంటి అన్నీ ఖాళీగా ఉన్నాయి? టిఫిన్ చేయలేదా? బంగారం వస్తున్నానండి. ఏదవా, అన్నిటి కంగారే. మన కోసం ఏదో స్పెషల్ చేస్తున్నట్టుంది. ఏంటి రాట్లేదా? మ్మ్హ్మ్. అది రాదులే, వదిలే. మ్మ్హ్మ్. ఇంతకీ ఈ వంటకం పేరేంటి? ఉప్మా. ఓహో, దేంతో చేసావు? అంటే కబోర్డ్లో ఏదో పిండి ఉంది కదా, దాంతోనే చేశా. పిండితో ఉప్మా, సూపర్. మ్మ్. మీ అమ్మ మా అమ్మాయి వండితే హోటల్లో వండినట్లుంటుంది అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇంకా నా బతుకంతా హోటల్ పాలే అని. ఎలా అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ కాకపోతే హోటల్లో తింటా, నీకు కూడా పార్సల్ తీసుకొస్తా. నువ్వు మాత్రం ఏడవాకే. సో స్వీట్. చా, ఇట్లా కుట్రా అమ్మా, ఏమాడతావురా? ఏయ్, క్రికెట్ చూస్తున్నారా? నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నీకు కూడా క్రికెట్ అంటే ఇష్టమా? మ్మ్. అమ్మయ్యా, ఈ ఒక్క దాంట్లోనే సింక్ అయింది. అవును, నీకే టీం అంటే ఇష్టం? మీరు మరీను, నాకు ఇండియా టీం అంటేనే ఇష్టం. ఓహో, దేశభక్తి ఎక్కువ అనుకుంటా. అందరిలా రేసిస్ట్ కాదు. హే, ధోని ఆస్ట్రేలియాకి ఆడుతున్నాడేంటి? ఇండియా నుంచి తీస్తారా? ఇండియాలోంచి తీసేయడం ఏంటి? ఏ, ఆ నల్లోడెవడు ఇండియాకి ఆడుతున్నాడేంటి? అది ముంబై ఇండియన్సే. ఓ, టీం పేరు కూడా మార్చేశారన్నమాట. వీడెవడు? అసలు వాడెందుకు ఆడుతున్నాడు? ఛీ, అంత పిచ్చి పిచ్చిగా ఉంది. అందుకే నేను ఈ క్రికెట్ చూడను. కార్తీక దీపం 2 స్టార్ట్ అయింది, అది చూద్దాం. వంటలక్క ఇప్పటికైనా వంటలు నేర్చుకుందో లేదో. ఏవండి? ఏంటే, మళ్ళీ కొత్త ప్రయోగం చేసావా ఏంటి? అబ్బా వినండి. ఏంటో చెప్పు. అమ్మా నాన్న వస్తానంటున్నారు. మీ నాన్న వస్తే ఓకే, మీ అమ్మ వస్తే చంపేస్తానని చెప్పు. వస్తుంది మీ అమ్మ నాన్న. ఓహో, సరే మరి ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టినా? ఎందుకు? నేను రావద్దని చెప్పేశా. అదేంటి, ఎందుకు రావద్దని చెప్పావు? వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు తినాల్సింది నా వంటే, చూసుకోండి. అదే నిజమేలే, అసలే దగ్గరలో హాస్పిటల్ కూడా లేవు. మా నాన్న కల్చరు, మా అమ్మకి బీపీ, ఇంకా నీ వంట తింటే వాళ్ళకేం కొత్త రోగాలు వస్తాయో ఏంటో. వాళ్ళు అక్కడ ఉండటమే సేఫ్. నేనంటే మీకు ఎంత ప్రేమో, పోండి. దీనికి ఇలా అర్థమైందా? ఇదేంటే
ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ కుక్క పిల్ల. ఇది ఇన్స్టెంట్ కాదండి, పెళ్ళికి ముందు నుండి నా దగ్గర ఉండేది. పెళ్ళయ్యాక నేను ఇక్కడ తీసుకురాలేదు. అదేలే, నేనున్నా కదా, ఇదెందుకు అనుకున్నావు? అది కాదండి, దీనికి నేనంటే చాలా ఇష్టం. మన పెళ్ళైనప్పటి నుండి ఇది చాలా డిప్రెస్ ఫీల్ అయిపోయి అసలు ఏం తినడం లేదని. లేదని మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే ఇది మనతో పాటు ఉంటుంది. అయితే అస్సలు ఒప్పుకోను. అబ్బా ప్లీజ్ అండి. ఏంటో ఒప్పుకునేది? మొన్న పూలంటే ఎలర్జీ అన్నావు, సర్దుకున్నా. నేను వంట రాదన్నావు, తట్టుకున్నా. ఇప్పుడు మన మధ్య ఈ కుక్క పిల్ల అంటే నేను అస్సలు ఒప్పుకోను. నవ్వు అన్న ఏడుస్తావు, అర్థం చేసుకో. అది కాదండి, చూడండి ఎంత ముద్దుగుందో. ఇలా చిన్నప్పుడు ముద్దుగుందని దాని దగ్గరికి వెళ్తేనే దాన్నేదో చేస్తున్నాను అనుకొని నన్నేదో చేసింది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్ చేశాడు. చూడు. ఏం చూస్తున్నావు? అది జరిగింది ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. ఉండవు. అందుకే బంగారం, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. మీరు కూడా అర్థం చేసుకోండి, ఇదంటే నాకు చాలా ఇష్టం. మీరంటే ఇంకా ఇష్టం. ప్లీజ్ అండి, నా బుజ్జి కదూ. సర్లే, పెంచుకుంటావా? సరే పెంచుకో. థ్యాంక్స్ అండి. రారా బుజ్జి కన్నా, నీకు ఇల్లంతా చూపిస్తాను. చీదినమ్మ. నవ్వు అన్న చెయ్యేసేయాలు, పాదరసంలో జారిపోతున్నా. ఇప్పుడు ఇంకేం చేస్తుందో ఏంటో. ఎంతసేపే? వస్తున్నా. సెండ్ బై ఈవోడి సార్. ఇటు చూడు లిల్లీ, ఒకసారి చూడు. ఏం తింటావు? సార్ సారీ సార్. ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్దాం. అరే బంగారం, పక్కకి వెళ్ళండి సార్. ఆయన అలాగే అంటారు. పట్టించుకోకు లిల్లీ. లిల్లీ, ఎందుకు లిల్లీ ఇలా చేస్తున్నావు? వినొచ్చు కదా బంగారం, పక్కకి వెళ్ళండి కదా. లిల్లీ ఏమైంది? సారీ సార్. లిల్లీ, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. లిల్లీ విను. లిల్లీ. షూర్ సార్. పెళ్ళవుతే కుక్క బతుకవుతుందంటే ఏంటో అనుకున్నా, ఇదేనేమో. నేను బయటకు వెళ్ళేసి వస్తాను, లిల్లీని జాగ్రత్తగా చూసుకోండి. నా వల్ల కాదు, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ప్లీజ్ అండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు, మంచిగా ఉంటుంది. నడు. నడు. లిల్లీ, లిల్లీ ఏమైంది? లిల్లీ, లిల్లీ, లిల్లీ ఏవండి, ఏవండి. లిల్లీకేదో అయిపోయింది, లేవట్లేదు. ఏమైంది అసలు? ఏం కాలే. ఎందుకది ఇంకా లేవట్లేదు ఎంత లేపినా? అదా, రాత్రంతా ఒకటే గోల పెడుతుంటే కొంచెం బీరు పట్టి బజ్జో పెట్టిన. కుక్క పిల్లకి బీర్ పట్టించారా? అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? అది చిన్న పిల్ల. ఏంటి ఒకటే నీ గోల, కుక్క గోల. ఆఫీస్ టెన్షన్ అనుకుంటే మీ టెన్షన్ ఒకటి. ఓహో, మేమే కదా మీకు టెన్షను. ఓకే, మేమే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి.
ఓహో, దాన్ని వద్దనుకుంటే నువ్వు వదిలేస్తావు, నువ్వు కావాలనుకుంటే దాన్ని భరించాలి. సరే, దాన్నే భరిస్తా. అంత బాధపడుతూ మమ్మల్ని భరించాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము. అది కాదు బంగారం, ఆఫీస్ టెన్షన్ నీకు తెలుసు కదా, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఎట్లా చెప్పు. ప్లీజ్ ప్లీజ్. సరే, ఇప్పటి నుంచి నీకన్నా దాన్ని బాగా చేసుకుంటా, ఓకేనా? నాకన్నానా? అంటే నీకన్నా కాదు, నీతో పాటు చూసుకుంటా, ఓకేనా? ఓకే. ఎప్పుడైనా చిరాకు పెడితే ఒక పెగ్గు కోసి పడుకోబెడతా, సెట్ అయిపోద్ది. ఏమంటావు? మిమ్మల్ని ఇలా కాదు,